అందరికీ ఈ వీడియోలో అయితే మనం గుంత పొంగనాలు ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర ఒక కట్ట తీసుకొని బాగా శుభ్రం చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకొని మనం ఇక్కడ గుంత పొంగనాలకి పిండి తీసుకొని అందులో జీలకర్ర, పసుపు, సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని ఆనియన్స్, కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని గుంత పొంగనాలది స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి స్పూన్ తోటి అన్నింటిలో. తర్వాత ఇలాగ మనం పిండిని అయితే గుంత పొంగనాలుగా ఇలాగ పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మనం బాగా ఉడికించుకున్నట్లయితే చూశారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా కలర్ఫుల్గా బాగా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్లో అయితే చెప్పండి. చూసారు కదా, చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.